హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. డే 3 ఆఫ్ బ్రెడ్ సిరీస్లో ఈరోజు మీకోసం క్రిస్పీ అండ్ క్రంచీ బ్రెడ్ రెసిపీ చూపించాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాం ఇట్లా. ఓకే, సో ఎడ్జెస్ కట్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకుందామండి మధ్యలోకి. ఓకే, అండ్ అగైన్ ఈ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. బ్రెడ్ పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకుందామండి. ఇలా పౌడర్ చేసుకొని బ్రెడ్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. 1 కప్పు మైదా పిండి వేద్దాము, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, సాల్ట్, ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్. ఇది కలిపేసుకుందాం బాగా. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుందామండి. ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఆ స్లైస్ తీసుకొని దీనిలో డిప్ చేద్దాము. ఇలా కంప్లీట్గా డిప్ చేద్దాము. ఇలా డిప్ చేసి ఇందాక చేసుకున్న బ్రెడ్ పౌడర్లో కూడా డిప్ చేద్దాం దీన్ని. ఇలా మిగతావన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాము. ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసుకుందాము. డీప్ ఫ్రై చేసినాం కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇవి వేద్దాము ఆయిల్లో. అయిపోయిందండి. ఇది ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు. క్రిస్పీగా ఇప్పుడు చీజ్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. అది ఎలానో చెప్తాను నేను ఇప్పుడు. ఒక చీజ్ స్లైస్ తీసుకుందాము, దాన్ని సేమ్ ఈ షేప్లోనే కట్ చేసుకుందాము. ఓకేనా? ఓకే, దీని మీద పెడతాము చీజ్. ఒక చిన్న స్లైస్ మీద పెట్టి వేరే స్లైస్ దీని మీద పెడదాము. ఇప్పుడు ఈ స్లైస్ని దీంట్లో డిప్ చేద్దాం. బ్రెడ్ పౌడర్లో కూడా డిప్ చేద్దాం ఇప్పుడు దీన్ని. ఇప్పుడు చీజ్ వేసుకుంది కూడా ఒకసారి ఫ్రై చేసుకుందామండి. డే 3 ఆఫ్ బ్రెడ్ సిరీస్లో క్రంచీ బ్రెడ్ రెడీ అండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.